వచ్చారు. మరి 19లో ఫెయిల్యూర్ కి దీనికి ఏంటి లింక్? ఈయన ఎందుకు అలా అన్నారు అంటే ఆ ఉద్యమం కాపులలో రిజర్వేషన్ దంతా డ్రామా అన్నది వాళ్ళకి తెలుసు, అవదని తెలుసు. 50% లోపు బీసీఎఫ్ కింద పెడితే నడుస్తుంది. ఎందుకంటే బీసీఈ కింద ముస్లింలు పెట్టాడు రాజశేఖర్, బీసీఎఫ్ కింద పెట్టాలి. చంద్రబాబు నాయుడు చివరిలో ప్రిపేర్ అయిపోయాడు ముద్రగడ దెబ్బకి కంగారు పడి పెట్టేద్దామని 4% 5% పెడదామని. బీసీలకి తగ్గించాలి, అప్పుడు ఏబీసీ తగ్గించాలి. వాళ్ళు గొడవ చేశారు కదా కృష్ణ, అందుకే కదా జగన్ తో కలిసింది. వాళ్ళందరూ వార్నింగ్లు ఇచ్చారు. దాంతో ఈ ఓట్లు ఎక్కడ పోతాయి అని చెప్పేసి చేయలే. చేయకుండా ఏం చేశాడు, అప్పుడు ఈ చివరిలో బిల్లు పెట్టేసేసి అమలైపోయిందని అనౌన్స్ చేసేసాడు. చివరికి అది ఆగిపోయింది. ఈ లోపు ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చాడు మోడీ. ఇస్తే అందులో 5% రిజర్వేషన్లు కాపులకే అని చెప్పేసేసి ఓ తీర్మానం చేసి పడేసేసి ఇచ్చేసాను మీకు రిజర్వేషన్లు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు అనేది అదే, జగన్ తీసేసాడు మా రిజర్వేషన్లు అని. జగన్ తీసేయడం కాదు, చంద్రబాబు నాయుడు 2 చోట్ల రిజర్వేషన్ పెట్టాడు. ఓసారి ఆ రిజర్వేషన్ బిల్ అప్పుడు ఏది బీసీ కమిటీని వేసి ఒకటి ఏది ఒక కమిటీ వేసి ఆ కమిటీ చైర్మనే కాపులకి రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని చెప్పాడు అతని నివేదికలో. అందులో నాకు మెంబర్ చేత ముందుగా అవునని చెప్పి రాయిపిచ్చి ఆ మెంబర్ ఇచ్చిన దానికి అనుగుణంగా శాసనసభలో తీర్మానం చేసి పడేసి ఇచ్చేసానన్నాడు. కేంద్రం ఎందుకు ఇస్తుంది? కేంద్రం దగ్గరికి పంపించాడు. అదేమంటే కేంద్రం చూడాలంటాడు. కేంద్రం ఎందుకు చేస్తుంది? అది నువ్వు కదా ఇక్కడ